ప్రపంచం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. కానీ పేదల బతుకులు మాత్రం అలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డబ్బున్నోడు మరింత ధనవంతుడవుతున్నాడు, పేదవాడు రోజు రోజుకు మరింత పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ఇలాంటి టైంలో చాలా మందికి ఒక చిన్న ఆలోచన రావటం సహజం. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులంతా కలిసి తమ డబ్బును సగం దానం చేస్తే ప్రపంచంలో పేదరికం తగ్గిపోతుందా? అసలు ఆ డబ్బు విలువ ఎంత? దీంతో ఇంకా ఏమేం పనులు చేయొచ్చు? ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆస్తి దాదాపు $662 బిలియన్. లారీ పేజ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండోవాడు. నెట్వర్త్ విలువ దాదాపు $283 బిలియన్. సెర్గీ బ్రిన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మూడోవాడు. ఇతడి ఆస్తి విలువ $263 బిలియన్. ఇలా చెప్పుకుంటూ పోతే జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, లారీ ఎల్లిసన్ లాంటి డబ్బున్నోళ్లు చాలా మందే ఉన్నారు. ఈ టాప్ 10 ధనికులంతా తమ ఆదాయాన్ని సగం దానం చేస్తే ఏం జరుగుతుంది? ఫ్యాంటసీలా అనిపించినప్పటికీ దీనికి నిజ రూపం ఎలా ఉంటుందో కొంతమంది అంచనా వేశారు. వరల్డ్ టాప్ 10 ధనికుల సంపాదనలో సగం $1.25 ట్రిలియన్, అంటే దాదాపు 113.24 లక్షల కోట్ల రూపాయలన్నమాట. మరి ఇంత డబ్బు ఒకేసారి అందుబాటులోకి వస్తే ఏం చేయొచ్చు ఒకసారి చూద్దాం. గతేడాది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక అంచనా వేశారు. ప్రపంచ జనాభాలో పేదరికాన్ని 1% తగ్గించడానికి ఏడాదికి అయ్యే ఖర్చును $318 బిలియన్ లెక్క కట్టారు. సో టాప్ 10 ధనికులంతా సగం ఆస్తి ఇస్తే ప్రపంచంలో పేదరికం దాదాపు 4% తగ్గిపోతుంది. మరి ఈ డబ్బును ఎలా పంచాలి? పేదరికం ఆధారంగా ప్రత్యక్షంగా డబ్బు ఇవ్వడం, ఆహార భద్రత కల్పించడం, గృహాలు అందించడం కోసం ఈ డబ్బును ఖర్చు చేయొచ్చని నివేదికలో పేర్కొన్నారు. 1990 నుంచి 2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గించడానికి ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి సూచనల ప్రకారం దేశాలన్నీ ఇలానే చేశాయి. ఇక ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ విపత్తుల నుంచి తట్టుకోవాలంటే 2030 నాటికి $580 బిలియన్ అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వసతులు కల్పించడానికి ఏడాదికి $275 బిలియన్ అవసరం. ఈ దిశగా కూడా ప్రపంచ ధనికులు సహాయం చేయొచ్చు. 2026 ప్రపంచ అసమానత నివేదిక ప్రకారం ఈ భూమి మీద అత్యంత ధనవంతులైన 10% మంది వ్యక్తుల చేతిలో 75% ప్రపంచ సంపద నియంత్రణలో ఉంది. దాదాపు సగం జనాభా ప్రపంచంలో 2% సంపద వాటాను మాత్రమే కలిగి ఉన్నారు. ఆక్స్ఫామ్ 2026 విశ్లేషణ ప్రకారం బిలియనర్ల సంపద 2025లో 16% పెరిగి $18.3 ట్రిలియన్ చేరుకుంది. 2020 నుండి చూసుకుంటే ప్రపంచ ధనవంతుల సంపద 81% పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా నలుగురిలో ఒకరు పౌష్టికాహారంతో బాధపడుతున్నారు. జనాభాలో సగం మంది పేదరికంలో ఉన్నారు. ధనవంతుల ఆస్తి మాత్రం ఈ 5 ఏళ్లలో 81% పెరిగింది. టాప్ 10 ధనవంతులు తమ ఆస్తిలో సగభాగం వదులుకోవడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కాకపోతే ఈ ఆలోచన ప్రపంచంలో ఆర్థిక, సామాజిక అసమానతను కళ్లకు కట్టింది.